సో ఇదంతా మా ఫ్యామిలీ, ఇంట్లో కుటుంబం. చూసారు కదా ఎంతమంది ఉన్నారు. ఎక్కడ పాముంది, ఎక్కడ పాముంది, పాము ఎక్కడ చూపెట్టు నాకు. చూసారా కాళ్ళకి వెళ్ళకెళ్ళి ఏంటో. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్, యు వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు సండే. యాక్చువల్గా సండే నాకు ఎప్పుడు కూడా నేను వెళ్ళేది వెంచర్స్కి, బట్ అనుకోకుండా వెంచర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. వాళ్ళ పోవడం వీలు కాలేదన్నమాట. వస్తా అన్న పర్సన్స్ రాలేకపోయారు. టైం వచ్చేసి 12 గంటల 5 నిమిషాలు. సో మా ఫ్యామిలీ అందరూ కలిసి ఈరోజు కరీంనగర్లో ఒక కొత్త ప్లేస్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నారు. సో రెడీ అయ్యారు. అమ్మ వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఎక్కడికి వెళ్దామమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? దుర్గా భవాని మాత టెంపుల్ దగ్గరకంట. చూద్దాము. ఇది మనకేంటంటే నగనూరులో ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్. అందులో అన్ని టెంపుల్స్ ఏమి ఉంటాయి, అక్కడ ఏం చేయబోతున్నాము అవైతే మన వీడియోలో చూద్దాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. వెళ్దాము. సో అక్కడ కోసం అయితే స్నాక్స్ అయితే తయారు చేశారు. మా ఇంట్లో చూసారు కదా, చిన్న చిన్న బజ్జీలు చేశారు. ఒక్కొక్కరు ఒక వంటకాలు చేస్తారని చెప్పేసి మా అక్కలు కోడళ్ళు అందరు కలిసి ప్లాన్ చేశారనమాట. సో నా పాత్ర ఏం లేదు, నా క్యాన్సిల్ అయింది కనుక నేను కూడా వెళ్తున్నాను అనమాట అక్కడికి, అంతే. మా జున్నాని విన్నాని చూసారా, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. మా జున్నేమో వాటర్ తీసుకొస్తున్నాడు, బజ్జీలు తినుకుంటూ వస్తున్నాడు అనమాట. నేను నా అవతారం చూసాను కదా, ఎన్ని బ్యాగులు వేసుకున్నాను, ఎట్లా వేసుకున్నాను. ఇది నా బిజినెస్ పర్పస్ ఉపయోగపడేది అనమాట. చలో. అవునా, బబ్బు బాబు వచ్చిండట. ఏమో వచ్చిండరా బబ్బు వచ్చిండు. ఏం తీసుకొచ్చిండు బాబు? ఏం తీసుకొచ్చిండు? చలో. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళేది, హైదరాబాద్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ మన కార్ ఇక్కడ పార్క్ చేస్తాం కదా, కార్ దగ్గరికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. సైట్ కాదు, మా విన్నాడికి సైట్. ఇవన్నీ వేసుకున్నానా? ఇవన్నీ నాకు ఉపయోగపడేటివి కదా, నాతో ఉండాలి కదా. నేను ఇక్కడ బిజినెస్ చేస్తా కనుక నేను ఉండాలి, నాతోని ఉండద్దా? ఏం తీసుకొచ్చుకున్నా? లంచ్ బాక్స్ తీసుకుంటానావా? లంచ్ బాక్స్ ఎందుకు? బజ్జీలా? బజ్జీలు లంచ్ బాక్స్ వేసుకుంటున్నారా? చలో. ప్రస్తుతం అయితే ఇంటికాంచెల్ అయితే మేము ఎందరం, నలుగురమా ఐదుగురం? మనం ఐదుగురం అండ్ బాబు ఆరుగురం బయలుదేరుతున్నాం. చలో. మా జర్నీ స్టార్ట్ అయింది మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాలకి. వెనకవరు ఉన్నారు అక్క వాళ్ళు. మరి ఎవరెవరు పోయినలో ఎవరెవరు పోతున్నా నాకు తెలియదు, వీళ్ళ ప్లానింగ్స్ అనమాట. నేను మాత్రం అయితే సడన్ డెసిషన్, నేను పోతా అనుకోలేదు. ఏడుకొస్తావు? దగ్గరనే, ఇంకో ఇక్కడ పోయినాక ఏం కాకపోదాం, బయలుదేరుతాం ఇక. ఎందుకు అయినా మేడా ఎన్ని బట్టలు వేసుకున్నావు? ఒక షర్ట్, ఇంకో షర్ట్, అన్ని షర్టు సేమ్ అవుతావు నువ్వు. సేమ్ ఇది బనీ టీ షర్ట్ మూడు వేసుకున్నాడు. సో నీళ్ళ కోసం ఆయన అనమాట ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం ఎక్కడ పోయినా తినడానికి ఫస్ట్ నీళ్ళు కావాలంటే ఫస్ట్ నీళ్ళ కోసం ఆయనము. మా బబ్బు తీసుకొస్తున్నాడు ఇక్కడ, మన గంగా జనరేటర్ మినరల్ వాటర్ ప్లాంట్, ఆడికైతే వెళ్ళాడు. తీసుకొస్తున్నాడా? తీసుకొస్తాడా? ఎందుకు? నిండద్దా? నిండాలి ఇంకా ఆడుతుందా? ఎక్కడ కాడుతుంది? నీళ్ళు కాడుతాను ఇక్కడ, నీళ్ళు నిన్నట్టు. అక్కడెక్కడ చూస్తాను, ఇక్కడ చూస్తాను కదా, అక్కడ బొబ్బా అక్కడ తీసుకుంటాను నీళ్ళు. నిండలే మరి తొందర నిండు అని చెప్పు. బొబ్బు బాగానే నిండు అంటావా? వాటర్ కాదా? ఏంటి వాటర్ ఫాల్ లెక్క వచ్చిందా? వాటర్ పోతాను వాటర్ ఫాల్ లెక్క వచ్చిందట. బాబా వెనకాల డోర్ తీయలే మనం, ఎట్లా మరి బాబా పెట్టాలి కదా. ప్రస్తుతం అయితే మనము కరీంనగర్ నుండి నగనూరు వెళ్ళే దారిలో వెళ్తాం, అంటే లక్షపేట రోడ్, కరీంనగర్ ఆదిలాబాద్ రోడ్ అనమాట. ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కదా, ఈ లొకేషన్ నుంచి వెళ్తే బయలుదేరాం. ఇక్కడ వచ్చినాం. ఈ బ్రిడ్జ్ అయితే ఎన్ని సంవత్సరాలు వరకు వస్తుంది? ఇంకా మినిమం ఒక 5 years పడుతుంది కూడా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలంటే. అట్లా కడుతున్నారు చాలా లేట్గా. మా బాబు 20 years ఏమో, అది కట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కడతనే ఉన్నారు బ్రిడ్జ్, ఇంకా ఓడతలేదు. 100 years మా విన్నా చెప్తాను. ఈ బ్రిడ్జ్ అట కరీంనగర్ రైల్వే బ్రిడ్జ్ 100 years కడతారట కదా. 100 years అయితే మనం ఉంటాం కదా ఎప్పుడు. బ్రిడ్జ్ చాలా లేట్గా నడుస్తుందట. ఇంత ఘోరమైన బ్రిడ్జ్ అయితే ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. ఇంత ఘోరంగా లేట్ కట్టే బ్రిడ్జ్. ఇక్కడ 2 pillars కడుతున్నారు. మేబీ 2 bridges వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజుల దాకా డౌట్ ఉండే, ఒకటి కడతారు 2 కడతారు. ఇక్కడైతే 2 pillars చేస్తున్నారు. ఇక్కడ 2 కడతారు కావచ్చు. ఏ తవిళ్ళు తవిల్లా? ఇక రైల్వే కొత్త గేట్ నుంచి వెళ్తున్నాం అనమాట. రైల్వే గేట్. ఆ తిరుపతి ట్రైన్ ఉంది ఇక్కడ, సండే కదా. తిరుపతి ట్రైన్, కర్ణాటక తిరుపతి ట్రైన్ ఉంది. ఉందా? కర్ణాటక తిరుపతి ఉందా? ఎక్కుదామా? తిరుపతి ఎక్కుదాం, పోదామా?
అదా అదరా ఏం క్లోజ్ అవుతుంది? టెంపుల్ క్లోజ్ అవుతుందా? సరే సరే ఓకే, టెంపుల్ క్లోజ్ అవుతారు మరి తిరుపతి పోతే. సో ప్రస్తుతం అయితే మనకి నగనూరు రోడ్లు వెళ్తున్నాం. 12:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. 12:31 అవుతుంది. టెంపుల్ దగ్గరికి వచ్చినాము. టెంపుల్ 12:30 క్లోజ్ చేస్తారు. సాక్స్లా ఇప్పాలే. ఇక్కడ పెద్ద కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అవుతున్నాయి. టెంపుల్ ముందుకు వచ్చేసినాము. అన్నీ తిన్నామా? సరే మనం టెంపుల్ ఇక్కడ పార్క్ చేద్దాం. ఓకే టెంపుల్ దగ్గరకు వచ్చినాం. చలో మనమైతే ప్రజెంట్ దుర్గా భవాని మాత టెంపుల్కి వచ్చాము. కరీంనగర్ నగనూరు చూసారు కదా. అరుణాచల్ ఎట్లా నడిచిన ఇక్కడ నడుస్తావా? మా విన్నాను అరుణాచల్ ఎట్లా నడిచింది ఇక్కడ అట్లా నడుస్తాడట. చూద్దాం. నువ్వు నడుస్తావు బేట? నడుస్తాను. ఇది గుడి ఎంట్రన్స్. గుడి క్లోజ్ చేసేసారు. గుడి క్లోజ్ చేసి ఏం చెప్పినావు నువ్వు? నాకు చెప్పు, ఏం చెప్పినావు? కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కొని గుళ్ళకోవాలి. ఇంతకెళ్ళి వచ్చినాం కానీ 7:30. చలో కిందికి అనుకుంటున్నావా? అనుకో సరే పద. మరి గుడి బంద్ చేసి ఏం చేద్దాం మనం? గుడికి బంద్ చేసి కదా బేట, ఏం చేద్దాం? గుడి బంద్ చేసి కదా. లోపలికి ఎంట్రన్స్కి వచ్చాము. గుడి మాత్రం బంద్ చేశారు. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ శ్రీ గణపతి టెంపుల్ ఉంటుంది. ఆదిశంకరాచార్య టెంపుల్ రైట్ సైడ్. గణపతి ఎగ్జాక్ట్లీ 12:30కి క్లోజ్ అవుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నారా? సరే పద. సరే వెళ్దాం. ఇదైతే టెంపుల్ మొత్తం యాక్చువల్లీ 12:30కి ఎగ్జాక్ట్లీ క్లోజ్ అనమాట డైలీ. ఇగో ఎట్లా రో వేసి గేట్ వేసినారు కదా ఇంట్లో. యా ఫాస్ట్ రన్ చేస్తే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎవరున్నారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా క్లోజ్. మనం గోశాలకు వెళ్దాము. ఇక్కడ ఫుడ్ ఫుడ్ పెడతారు అక్కడ సత్రంలో. అక్కడే ఉన్నారా? ఇది గోశాలకు దారి. గోశాలకి దుర్గమ్మ యా ఉన్నారా? సరే సరే. ఇది గోశాల. గోశాలలోని ఆవులు. మనకు గోశాలకు వచ్చాం. హాయ్, గుడ్ మార్నింగ్ అక్క. లోపలికి వెళ్ళొద్దు కదా, లోపలికి వెళ్ళచ్చా? హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ బాగా వచ్చిండు. హాయ్ చలో ఇక అక్కలు కోడలు మనవాళ్ళు అందరూ వచ్చిళ్ళు. వీడియోగ్రాఫర్ దొరికింది. నేను వీడియోగ్రాఫర్ వచ్చిన. గోమాతలు, ఇది గోశాల. ఓకే చలో గోమాత దర్శనం చేసుకోండి. గోమాత ఏమన్నాయి మంచిగా ఉంటుందా? ఇట్లా ఏమన్నాయి? గోమాత దర్శనం చేసుకో. అమ్మ గోమాత లోపలికి రప్ప. రండి గుడి బంద్ అవుతుందని బొట్టు జేజ బొట్టు జేజ పెట్టుకో. అమ్మవారు పెట్టుకో. మా రేవా వచ్చింది. హాయ్ రేవా, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. సో అందరం అయితే ఇవాళ టెంపుల్ కలిసాం మొదటిసారి, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఒకసారి జరగండి. గోవులను అందరం దర్శనం చేసుకుందాం. అట్లా వెళ్దాం.
చూసారు కదా మనకి మొత్తం గోశాలలో మొత్తం కూడా ఆవులు అండ్ ఎద్దులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మా రోహిత్ ఉన్నాడు, రోహిత్ గ్రాస్ పెడుతున్నాడు అక్కడ. ఒకసారి గోమాతల చుట్టూ తిరిగి వస్తున్నా. అమ్మయ్యా, సో దర్శనం చేసుకున్నాం. అందరు దర్శనం అయిపోయినాయి. చలో మా చుట్టుకి భయపడుతుంది గోమాతకి. ఎద్దు ఎద్దు ఏమన్నది ఏమన్నది అమ్మా. వీడియోగ్రాఫర్ వచ్చిన వీడియోగ్రాఫర్ అట మా బావ, వీడియోగ్రాఫర్ చేసేసేటారు. ఇగో మా బావ ఇక్కడ చూపిస్తున్నాడు. పెడతావా? జున్ను విన్నాడి, కమ్ హియర్, కమ్ కమ్ కమ్. అగో ట్రా, కమ్ రండి రండి. నడు నాడు అమ్మ వినడు, అక్క వినడుకో. ఇగో అలా రెగ్యులర్ వేస్తున్నాడు. ఇద్దరు అక్కడ మాట్లాడతారు. నువ్వు పవర్ఫుల్, నీ పవర్స్ ఎడవైనాయి, నీ పవర్స్ ఎడవైనాయి. పడతావు మళ్ళా పవర్స్ ఎడవైనాయి. పట్టుకో పట్టుకో లాటు తీసుకో. ఏం కాదు నాడు అని నినిపి పద. చలో చలో చలో, ఏం కాదు ఏం కాదు. పట్టుకపోరా. సో గోమాతకి ఎంత మంచిగా తింటున్నాయి సార్ కదా. ఎక్కడున్న ఆవులకి మాత్రం ఫుడ్ పెట్టండి మీరు. ఆవులని కాదు, మూగ జీవాలు ఏవైనా కూడా, ఆవులు ఎద్దులు ఏవైనా కూడా. ఇక్కడ ఇంకొక వీడియోగ్రాఫర్ వచ్చిండు, కొత్త వీడియోగ్రాఫర్. మేము యూనివర్సల్. ఇక్కడ అమ్మ పెట్టినా అమ్మ పెట్టిలా పెడితే తింటుంది. ఎందుకంటే చిన్న పాప కదా, చిన్న పాప చిన్న పెట్టాలి. తింటలేదు అన్నారు, తింటలేదు. చిన్న పాపకు చిన్న పెడితే తింటలేదు. అంతే వాళ్ళు. చల్ పద పద, ఇప్పుడు సంధ్య పెడుతుంది. తింటుందా? పద ముందు కదా, ముందు కదా, ముందు కదా, రాదు కదా. చలో మా సంధ్య పెడుతుంది. రైట్. మా విన్నాని జున్నాని చూడు పెడతాడట. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. చూసినావా? ఈవినికి వచ్చాము, ఈవినికి వచ్చాము. పెట్టు పెట్టు తీసుకో. మర్చిపోదు. జున్నాని పెడతాను, జున్నాని జున్నాని పెడుతున్నాడు. మా విన్నాను కూడా పెడతాడు. మూడు పెడతాను. కొంచెం తీసుకో 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 పిక్. ఏం కాదు తీసుకో. వస్తలేదు అబ్బా, వస్తలేదు అబ్బా. ఇగో ఇగో దానికి ఇచ్చావా? ఏమన్నా దామా. రండి 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 రండి. చలో చలో చలో. అవి ఆగమాగం అయితే ప్రశాంతంగా ఉండేవి. బెదురుతాయి బెదురుతాయి మళ్ళీ అలా అల్లకల్లా చేస్తాయి. రండి రండి బయటికి అందరు. ఏమంటుంది? జై గోమాతాకి జై, బోలో గోమాతాకి. మా విన్నానైతే మంచిగా చెప్తున్నాడు. చిన్నదానికి వినిపిస్తుంది అమ్మ. మా విన్నాను చూసారా, ఇళ్ళకిల్లో ఎంటర్ అవుతున్నాడు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక పార్క్ ఉంది పక్కన, గోశాల పక్కన పార్కు. అండ్ మనకాడ అటు సైడ్ కూడా ఏమంటారు, గుండం గుండం ఏమంటారు, కోనేరు కాదు దాన్ని ఏమంటారు. ఇక్కడ నీళ్ళది ఉంటుంది కదా, ఏమంటుంది, కోనేరు కాదు దాన్ని ఒక పేరు అంటారు, గుండం కాదు. అయితే ఇక్కడ వాటర్ ఉంది కదా, మన పుష్కరిణి. ఓకే, ఇక్కడ పుష్కరిణి ఉందన్నమాట పక్కన, గోశాల పక్కన పుష్కరిణి. అంటే నీళ్ళు స్నానం అక్కడ ఇక్కడ వచ్చి మన కుండాల గుండము ఎట్లయితే ఉంటుందో అట్లా పుష్కరిణి. ఒక చిన్న పార్క్ అయితే కట్టారు. దా వెళ్దాం దాగా, వాళ్ళకి తెలిసిగా పోదాం దాగా, పోదాం దా. చలో మీ దాక్తుంది పైన దా. ఓ ఇళ్ళకెళ్ళి వస్తున్నావు చూడు, నీకు దాకది, నీకు చిన్నగా ఉన్నావు నువ్వు దాకది. పెద్ద అత్తగా దాక్తుంది. దా చలో పార్క్లో పోయి వచ్చినారు. పుష్కరిని చూపెడదాంపా, పుష్కరి దగ్గరకు పోయేద్దాం ఒకసారి. పుష్కరిని రండి రేవా చుట్టుకి పుష్కరిని చూద్దాం ఒకసారి. పుష్కరి దగ్గరకు పోదాం. పుష్కరి ఫాస్ట్ రన్నింగ్ వేద్దాం.
పుష్కరిని లాక్ చేశారు, పుష్కరిలోకి వెళ్ళరాదు. వాటర్ పెట్టి గుండం చూపెడతా మీకు. ఇదిగో చూడండి, ఇదే పుష్కరిని. జస్ట్ లైక్ అంటే స్విమ్మింగ్ పూల్ లాగానే కట్టారు, బాగా లోతే ఉండదు. మెట్లతోనైతే కొంత దూరం మునిగేంత వరకు లోతు ఉంటుంది ఇక్కడ. నో నో జంపింగ్స్. లాకేస్తారు కదా, ఎందుకు? పుష్కరిని వాటర్ పెట్టారు. చలో పుష్కరిని 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 చలో పుష్కరిని చూడడానికి వెళ్తున్నారు అందరు వీళ్ళైతే. ఇవాళ చూసారా మీరు? ఎంతమంది చూసారు? ఇక్కడికి వచ్చారా? పుష్కరిని మొత్తం ఎంతమంది కౌంట్ చేద్దాం. నాతో 1 అనుకుంటే 2 3 4 అమ్మ 5 6 7 8 9 10 11 12 13 14 మెంబర్స్ వచ్చారు. మొత్తం టోటల్ 14 మెంబర్స్. మా ఫ్యామిలీ అంతా 14 మెంబర్స్ వచ్చారు. ఇంకా కొందరు మిస్ అయ్యారు. ఓకే, పుష్కరిన్లో మా జున్ను విన్ను అండ్ చుట్కీ అయితే ఫోటో దిగుతున్నారు. అండ్ వాళ్ళ డాడీ ఫోటోగ్రాఫర్ అయ్యారు ఇక్కడ. సో చుట్కీ డాడీ ఫోటోగ్రాఫర్, నేను వీడియోగ్రాఫర్. వీడియోగ్రాఫర్ అందరం వచ్చిన ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే మనకి దీని పక్కనే ఒకటి ఫోటోషూట్ స్టూడియో ఉంటుంది అనమాట. మనకి ఈ టెంపుల్ పక్కనే ఫోటోషూట్ సంబంధించిన స్టూడియో ఉంటుంది. ఇంతకుముందే పార్క్ అని చూపెట్టాను కదా, ఇలా పార్క్. దీన్ని ఇట్లా వెళ్తే డైరెక్ట్ అది మనకి వన్నారా విలేజ్కి వెళ్తుంది రోడ్డు. ఆ వన్నారా విలేజ్ దగ్గర మనకి ఫోటోషూట్ ఉంది. సో ఇంతమంది వచ్చారు, అందరు గ్రూప్ ఫోటో దిగితే బాగుంటుంది. చిన్న చిన్న కాళ్ళకు ముళ్ళు కూర్చుతాయి, చూసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు అవన్నీ కూడా నగునూరు గుట్టల పక్కనే ఇవన్నీ చెట్లు ఉన్నాయి కదా, మనకి టెంపుల్ ఇటు సైడు. హాగో హాయ్ మనస్వి, ఇంకెవరు మిస్? చలో 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 ఫోటో షూట్ అయిపోయింది అన్నమాట. ఒక ఫోటో అందరు కలిసి ఫోటో. చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి, ఎట్లా వస్తున్నాయి? ఆయ్ 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 ఇక ఎవరు వస్తలేవు, నాకు ఒక్కరికే ఫుల్ ముళ్ళు వస్తున్నాయి, వీళ్ళకి వరకు వస్తలేవు. లేతగా ఉన్నాయి. మట్లో ఎందుకు తిరగలే? ఓకే ఓకే చలో ఇగో టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి అందరం అయితే వెళ్తున్నాము. టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినాం మేము అన్నమాట. పొద్దున్న రావాల్సింది, లేట్గా వచ్చేసినాము. సో ఇట్లాంటి పైపుల దగ్గర డైరెక్ట్ కరెంట్ ఉంది ఇందులో, చాలా డేంజరస్. ఇట్లాంటి ప్లేసెస్ చూసుకోండి, పిల్లలు అయితే జాగ్రత్త చూసుకోండి. కరెంట్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి కదా ఓపెన్ చేసి ఉన్నాయి, వాటికి లైట్లు డేంజర్ అన్నమాట. మీ పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త. అన్నీ ఓపెన్గా పెట్టారు. ఈ కరెంట్ షాక్ చూడు, ఇక వైర్లో తాకితే ఎక్కడైనా తాకొచ్చు. ఇంత నెగ్లిజెన్స్గా పెట్టారు, చూసారు కదా. ఇవన్నీ మొత్తం నెగ్లిజెన్స్, అన్నీ కూడా నెగ్లిజెన్స్ పెట్టిల్లు మొత్తం. అదే పగిలే వైర్లు టేబుల్ వేసి పట్టి ఎట్లా నీ వర్షం. సరే పోదాంపా. గోశాల పుష్కర్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి మళ్ళీ ఇటు వచ్చేసాం బయటికి. ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఇసుకలు ఆడుతున్నారు మళ్ళీ. మేమే లేట్ వచ్చినాము, దర్శనం అయితే మాకు కాలేదు. వీళ్ళందరూ దర్శనం చేసుకున్నారు, మంచి తిరుగుతున్నారు అనమాట. అందరు కూర్చోండి ఇక్కడ, ఓకేనా? సో పార్క్ వచ్చింది, పార్క్ ల్యాండ్. చలో సైలెన్స్, అందరు సైలెన్స్ ఉండండి. చలో మా అందరి ఫోటో షూట్ అయిపోయింది ఇక్కడ. ఇక కూర్చున్నాం కదా మనం, నా వీడియో అన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ నుంచి అడిచి వెళ్దాం. సో ఇక్కడ చూసారు భక్తులకు విన్నపం అని ఉంది. ఇదేంటో చదవండి మీరు ఇక్కడ ఏమేమి ఉందో. అండ్ ఆదిశంకరాచార్యులది, జగద్గురు శ్రీ మాధవ ఆదిశంకరాచార్య దేవాలయం. అండ్ లాస్ట్కి మనకి శివుని టెంపుల్ ఉంటుంది. కరీంనగర్లో మనకి సప్తశృంగేరి టెంపుల్కి అనుసంధానం అనమాట ఇది. ఇది మనకి ఆదిశంకరాచార్య వారి టెంపుల్. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫోటో షూట్ ఈస్ గోయింగ్ ఆనా? ఎవరెవరు ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ?
ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ, ముగ్గురు అయినారు. నేను మాత్రమైతే ఇలాగా తిరుగుతూ మీకు చూపెడుతున్నాను. ఆ పైన చూసారా అక్కడ రామచిలుక వచ్చిందో మీదకి వచ్చింది పైన. ఇక్కడ కింద మొత్తం కూడా పచ్చి పచ్చిగా ఉంది. ఇక్కడ ముగ్గురు ఫోటోగ్రాఫర్స్, అక్కడ మనవరాళ్ళతో రెండు మనవరాళ్ళతో అమ్మ, మనవలు మనవరాళ్ళతో అమ్మ ఉందన్నమాట. సో ఇదంతా మా ఫ్యామిలీ, ఇంట్లో కుటుంబం. చూసారు ఎంతమంది ఉన్నారు? మనవలు మనవరాళ్ళతో అమ్మ, మొత్తం మనవరాళ్ళే, రెండు మనవరాళ్ళు. గుడి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అండ్ సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది అనమాట. మిగతా టైంలో బంద్ ఉంటుంది. ఫోటో సెక్షన్ అయిపోయింది, టెంపుల్ క్లోజ్ అయిపోయింది కదా, మళ్ళీ బయటకు వెళ్తున్నాం అందరం. ఇంకా పద వెళ్దాం. ఇక బయట సార్ గుట్టల కొండలకు వెళ్దాం. జున్ను విన్నుల ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎట్లా దిగాలని చూస్తున్నాను. మా మొత్తం ఫోటో తీయించుకుంటారు. మీరు తిరండి. అట్లే ఉండు కదలకు. ఈ స్పాట్ ఫోటో తీసుకోవడానికి బాగుంది అనమాట. అందరు ఫోటోగ్రాఫర్స్ రెడీ అయ్యారు. ఇక్కడ ఫోటో తీస్తున్నారు. చూసారా, ఇక గుడి మొత్తం గోపురం క్లియర్గా పడుతుంది అనమాట. ఇది ఎంట్రన్స్, మొదటి ఎంట్రన్స్ భాగం. అమ్మయ్య, ఎంట్రన్స్. ఓకే, ఎంట్రన్స్. అండ్ ఇది బయట గుడి ముందర మొత్తం ఉన్న గ్రౌండ్ ఏరియా. అక్కడ కూడా కొత్త కన్స్ట్రక్షన్ అయితే వర్క్ వస్తుంది. 2 అగో 3 4 5 అసలు రేవా నాతో మాట్లాడినావా అసలు? రేవా వచ్చిన కాంచె సైలెంట్గా ఉంది. రేవా మా మనవరాలు అనమాట, మా పెద్ద కోడలు కూతురు. ఇక్కడే అవతల. అయితే ప్రజెంట్ మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే టెంపుల్ ముంగడ జిందా తెలిసిపోతే చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల ముందుకు వెళ్తున్నాము. సో అక్కడ మనం తెచ్చుకుని ఇంటి దగ్గర కుక్ చేసుకుని తీసుకొచ్చి అక్కడ తినేస్తాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఆవరణలో చూస్తారు కదా. దిస్ ఇస్ లంచ్ టైం. వెల్కమ్ టు రేవా. రేవా మా కార్లకు వచ్చేసింది. అండ్ అమ్మేది చలో. ఇక్కడ టెంపుల్ పక్క నుంచి ఇటు వచ్చాను. జిందా తీసుకొని చెట్టు చూపెట్టాను కదా, ఇక్కడ నుంచి చిన్నటి దారిలోకి వెళ్ళి ఒక కాలులోకి వెళ్ళి ఇలాగ దాటుతూ అక్కడికి వెళ్తున్నారు. సో ఈ ప్లేస్లో తినడానికి వెళ్తున్నారు అనమాట. మనం తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇందులో ఉంది. సో మా ఫుడ్ అయితే ఇస్తున్నారు. చలో, ఏమైంది? చలో 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 చలో, దిగండి దిగండి. అడవిలోకి వెళ్ళిపోతున్నారు. అడవిలోకి వెళ్ళి ఒరే దిగత్తలేదా? చెప్పులేసుకున్నాడు ఇంకా, చెప్పులేసుకున్నాడు ఏదో, చెప్పులేసుకున్నాడు ఇంకా. పదండి పదండి పదండి. చలో 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 చలో. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాను. మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. చూసారు కదా, ఇక్కడ కెనాల్ ఉంటుంది. కెనాల్లోకి వెళ్ళి దాటి అమ్మయ్య వచ్చేసిన మొత్తానికి. మొత్తం అడవి లాంటి ప్లేస్. అయితే రెగ్యులర్గా ఏంటంటే కెనాల్ ఇక్కడ వాటర్ పోతుంటుంది. దాటేసి ఇలా వచ్చేసి ఇక్కడ వేప చెట్టు ఉంది. అండ్ వేప చెట్టు నీడలు అయితే తినడానికి వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే మంచి వనభోజనాలు అనుకోండి. ఇక వనభోజనాలు, దుర్గా భవాని మాత టెంపుల్ దగ్గరికి వనభోజనాలకు వచ్చినట్టుగా ఉంది. హాయ్ అందరికీ, జై మాతాకి అందరూ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మాతాకి. సో ఇక్కడ ఒక వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చేసుకున్నారు. మా రోహిత్ ఏమో వడ్డాన తీస్తున్నాడు, బిర్యానీ చేశాడు. రోహితే చేశాడు ప్రిపరేషన్ మొత్తం, వాడే చేసినట. సో మా రోహిత్ మొత్తం అయితే ఇక్కడ బిర్యానీ తయారు చేసుకొచ్చారు. మా స్వాతిని తీసుకొచ్చింది. స్వాతిని తీసుకొచ్చినాం. మేము నాన్ వెజ్ జోక్ చేస్తుంది. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ తినము. సంధ్య బాగా వేసుకొచ్చింది. పూరీలు, పోరా అంటన్నా, మిర్చీలు, జిన్నివిన్నులు. ఝాన్సీ ఏం తీసుకొచ్చినాం? మిర్చి పూరి అంట, మా బజ్జీలు. సో ఇట్లా బయటకు వచ్చి తింటే సూపర్ అనిపిస్తుంది యాక్చువల్గా వనభోజనాలు లెక్క. ఎప్పుడు వచ్చినా కూడా
చలో ప్రజెంట్ అయితే మా భోజనం స్టార్ట్ చేసాము. నాకు 2 పూరీలు వేసారు. స్వాతి వచ్చేసి శనగల కర్రీ ఉన్న మిల్ మేకర్ కర్రీ తీసుకొచ్చింది. అండ్ ఈ మిల్ మేకర్ కర్రీ ఏంటండి మటన్ తింటానా నేను? చెప్పండి. ఓకే నేను తింటానా? మటన్ తింటానా? మరి మొత్తం చూసారు కదా, మొత్తం అడవి చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు, జిందా తీసి చెట్లు ఉన్నాయంట. ఇక్కడ చెట్ల పక్కన అయితే కూర్చొని తింటారు మన భోజనం. అమ్మ ఇక్కడ అక్క బిర్యానీ వడ్డిస్తుంది. చలో ఫస్ట్ ఎవరు? రోహిత్ 1, నెంబర్ 2 సోహిత్, సాహిత్ నెంబర్ 2. ఓకే నెంబర్ చెప్పండి. నెంబర్ ఎంత? నెంబర్ వాట్ ఇస్ యువర్ నేమ్? కృష్ణజా. నెంబర్ 4 నెంబర్ 5 1 2 3 4 5 ప్రవీణ్ మర్ఫీ. పేరు రాంప్రసాద్ బాబా. పేరు నెంబర్ 6. నెంబర్ 7 పేరు తెలదా? చుట్కీ నెంబర్ 7. లడ్డు చుట్కీ అండ్ హరిణి నెంబర్ 7. నెంబర్ 8 రేవా. నెంబర్ 8 రేవా. మంజులక్క నెంబర్ 9. ఓకే 10 సంధ్య. 10 సంధ్య. విన్ను నెంబర్ 11 చెప్పు. నెంబర్ 11 విన్ను నాని. కార్తీక్ విన్ను నెంబర్ 11. నెంబర్ 11 కదా అమ్మా. నెంబర్ 12 చెప్పు. నెంబర్ 12 తారక్ జున్ను. నేనేం 13. పేరు ఝాన్సీ. 14 స్వరూపరాణి. 15 16 స్వాతి. పోతుగంటి స్వాతి. నేను వచ్చి 17 పూసాల వరప్రసాదాచారి. చూసారా మేమందరం వచ్చేసి 17 మెంబర్స్ అయ్యాము, చిన్న పెద్ద అందరు కలిసి. ఈ రోజు అయితే మా ఫుడ్. చలో అందరు అయిపోయినాయా? ఇప్పుడు పెట్టినావా? జిన్ను నాని విన్నాని అయిపోయింది తినడం. పూరి తిన్నారా? నేనేం తింటున్నావు? స్వాతి ప్లేట్లు ఏమున్నాయి? పన్నీర్ కర్రీ, ఏదేమంటే శనగ ఉన్నాం, మిల్ మేకరు, బిర్యానీ, పూరి, అందరి ప్లేట్లలో అవి ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట ఇలా తినడం అనమాట మేము. బజ్జీలు అంటే మిర్చీలే నాకు. అమ్మ మిర్చి మిస్సింగ్ మాకు వేయలే. ఫస్ట్ తిన్న తిన్నారు అందరూ, మాకు మిర్చీలేలే. హలో మిర్చీలు రాలే. మిర్చి రాని వాళ్ళు చేయలేదండి. మిర్చి రాని వాళ్ళు చేయలేదండి. మిర్చి రాలేదట. మిర్చి వచ్చి రాలే నీకు? నీకే రాలే మిర్చి వచ్చిందా? అమ్మ నాకే రాలే మిర్చి. ఇప్పుడు వేస్తున్నారు. అక్కకి వచ్చింది మిర్చి. ఓకే నీకు రాలే. మేము వచ్చి తిన్న టోటల్లో పోతే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఇక్కడ నాన్ వెజ్ చర్చలు జరుగుతున్నాయి. మామూలు జాతరలకు పోయినప్పుడు దాదాపు అంతా నాన్ వెజ్ తింటారు కదా. సో మేము నాన్ వెజ్ తింటామని చర్చ జరుగుతున్నాయి. అందరూ తిన్నాం. ఇక్కడ తినేసిన తర్వాత టెంపుల్ గోపురం అక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తుంది ఎదురుగా. ఇక్కడ నుంచి నగనూరు గుట్ట కనిపిస్తున్నాయి. మా పిల్లలంతా కలిసి ఈ అడవిలో అట్లా సంచారానికి వెళ్ళారు. ఇక్కడ ఉండండి ఎవరన్నా ఒకరు, మరి డాగ్స్ వచ్చి ఇక చేస్తాయి అనమాట. అట్లా ఒకసారి అడవిలో చూసేద్దామని చెప్పేసి తిరగడానికి పోతున్నాం అనమాట. నవ్వు అడ్వెంచర్ చేస్తున్నాం. పిల్లలు ఏం చేస్తున్నారు? కరెంట్ వైర్లు ఉంటాయి, జాగ్రత్త. కింద ఏముంది? పాముందా? ఎక్కడ పాముంది? పాము ఎక్కడ? చూపెట్టు నాకు. పాముందా? దగ్గర చూపెడతావా? ఏడుంది పాము? గల్లే ఉంది. చూపెట్టు. పాము ఉందట. మా విన్నారికి పాము కనిపించింది. ఏడుంది? చూపెట్టు. ఎవరు చెప్పిళ్ళు? ఇక్కడ చెప్పిల్లా? పాము కూసం ఉందా? ఏది? ఇక చూడండి, చూసారా మన ఇక్కడ పాము కూసం ఉంది. ఇక్కడ చూసారా ఇక పాము కూసం. ఇది వైట్ ఉంది కనిపిస్తుంది కదా, పాము కూసం ఉంది. ఇక్కడ నియర్ బై పాము ఉండొచ్చు, జాగ్రత్త. ఇగో పాము కోసం చూస్తా. ఇగో పాము కోసం చూసిన. ఇగో వైట్ కలర్ మొత్తం పాము కోసం వదిలిపెట్టి వచ్చింది. చూసారా అటు మొత్తం పత్తి తోటలు ఉన్నాయన్నమాట. ఇక అక్కడ పోతే పత్తి తెంపుకుంటున్నారని అన్న ఫీలింగ్ అందరికి వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చేస్తున్నాము. అందరం వచ్చేసి అక్కడ పాము కూసాలు ఉన్నాయి. ఈ ప్లేస్లోకి రాత్రి వస్తే గుడ్డలు కూడా వస్తాయి. తర్వాత పాములు, జంతువులు అన్ని ఇట్లా రకరకాల ప్రాణులు కూడా తిరుగుతూ ఉంటాయి అంటారు నైట్ ఈవినింగ్ కూడా. ఓకేనా? మొత్తం అయితే అందరు కాళ్ళ చెప్పులు, అందరు కాళ్ళ చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. సో అడవిలో తిరిగిన ఫీలింగ్ వస్తుంది అనమాట.
ఇట్లాంటి పెద్ద పెద్ద అడవులలోకి పోయినప్పుడు మాత్రం అయితే ఇట్లా మాత్రం తిరగద్దు, ఎందుకంటే ఖచ్చితంగా పులులు ఏ సందర్భంలో ఏమొస్తాయో తెలియదు. ఇక్కడ ఫైటింగ్ జరుగుతున్నాయి. ఇగో మా జున్ను నాని ఉన్న ప్రవీణ్ ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఫైటింగ్. ఓ ఏముంది బేట? విన్నానేమో చెప్తాడు. ఏముంది ఇక్కడ? పాము కోసం ఉన్నా చెప్పినా మామకు? చెప్పిన ఏమన్నాడు మరి? ఏమన్నాడు అంటే అబ్బా ఇగో చూసారా కాలుకి వెళ్ళకెళ్ళి ఎంత షూలోకి వెళ్ళి ఎంత పెద్ద ముళ్ళు వచ్చిందో చూసారా? ఇది నా షూలోకి వెళ్ళి ముళ్ళు వచ్చింది. మీకు ఎవరైనా వచ్చి అప్పుడు చెప్పులు వేసుకున్నారా? చూసారు ఇంత పెద్ద ముళ్ళు ఎట్లా వచ్చిందో? ఇగో నా షూలోకి వెళ్ళి బ్లాక్ షూ చూసుకున్నా, ఫార్మల్ షూ ఉన్నాయి. ఫార్మల్ షూకి ఇంతకు ఉన్నాయి. ఇంత షార్ప్ వచ్చింది. ఎంత షార్ప్ చూడు నువ్వు. నా షూ గట్టిగా ఉన్నాడు కాదు, ఇవి ఇట్టున్నాయి చూసారా? అందుకని జాగ్రత్త తిరగాలి, కింద తిరిగేటప్పుడు జాగ్రత్త తిరగాలి. ఇక మేము తెచ్చుకున్న ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, నీళ్ళు, కింద కార్పెట్స్ అన్నీ. సో దీన్ని వాడేద్దాం ప్రజెంట్ అయితే. మంచిగా ప్లేస్ ఇక్కడ రోజు వద్దామా? ఇట్లా రోజు వద్దామా? మేకలా? స్నేక్లు వస్తాయా? రోజు అన్న ఉంటాయా స్నేక్లు? రాదు అంటే స్నేక్లు వస్తాయట. ఎందుకులే మా ఇంటి దగ్గర ఫుల్ పాములు ఉంటాయి. వా చూసారా ఇక్కడ ఫోటో సెషన్ తీసుకుందాం అన్న. ఫోటో స్నాప్స్ దిగుదాం. ఇక ఫోటో స్నాప్స్ దిగినాక చెట్టు దగ్గరికి పోతే సరే మట్టి లోపలికి పోతుందా? సరే ఓకే. ఎవరి ముచ్చట్లు సరే, ఎవరి ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరి పనుల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. టెడ్డీ బేరా? ఓ పిల్లలు మీరు ఎటు పోతున్నారు చెప్పండి. ఏం ముచ్చెడుతున్నారు? కింద కాళ్ళకు ముళ్ళు వస్తున్నాయి, చక్క దిగుతాయి మళ్ళా. ఇప్పుడు తిన్నాయి రైట్. మావి జున్నా చూసారు ఎంత మంచి ఫ్లవర్స్ తయారు చేసాడు. నల్లారం అది చిట్టి చామంత నల్లారమే కదా. మనము చిన్నప్పుడు పలకలకు రాసేది నల్లారం అది. ఓకే నల్లరం కదా ఇది, చిట్టి చామంత నల్లారం పువ్వు ఎడలుపు ఉంది. అవుతాడు ఆడ ఇప్పుడు బబ్బు రోహిత్ కూడా అవుట్ ఇంత ముందు. రోహిత్ కూడా తడబడి ఓమన కాదు ఫస్ట్ తడబడి అన్నది ఇంకో ఒక డైరెక్ట్ రావాలి. ఇక 114 అంతే. 114 ఇట్లా కూడా తప్పే. సరే ఇట్లా కూడా తప్పే. అట్లా 126 చలో ఇప్పుడు భోజనాలు అయిపోయినాయి. ఇప్పుడు అట్లా కొంచెం గానాలు వినుకుంటా మా అమ్మకి వీడియో ఇస్తుంది. వీళ్ళేమో ఆటలు ఆడుతున్నారు. ఇదివరకు మేము ఓము వచ్చేసి ఆటలు ఆడినాము. ఇక చూడు మా విన్నాను జున్నాను అయితే ఇక డాన్స్ చేస్తున్నాను ఇక్కడ. ఏం చేసినావు? చలో ఆట లాలగా ఉన్నట్టు లాలగిండి మా విన్నానికి లాలగిండి లాలగా ఉన్నట్టు విన్నానికి. అయ్యో సో ఇప్పుడు సాయంత్రం టైం అయితే అవుతుంది. టైం అయితే అవుతుంది బేటా. ఇప్పుడు టైం వచ్చేసి 3:24. సో నెక్స్ట్ కొంచెం సింగింగ్ సాంగ్స్ పెట్టుకొని ఆటలాడి ఇంకొంచెం బయలుదేరి ఉంటుంది అనమాట. సాయంత్రం టైం అవుతుంది. ఎంత అవుతుంది? 4:05 అవుతుంది అంటున్నది. సో మా వన భోజన కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము ఫుడ్ మళ్ళీ ఎవరైనా తింటారా? ఇంకా ఇప్పుడు అన్ని పార్సల్స్ తీసేస్తున్నాడు కంప్లీట్గా. ఇక్కడ మా చూసారు కదా సూర్యుడు మొత్తం అస్తమించే సమయం కరెక్ట్ మన గుడి వెనకాలకి వెళ్ళిపోయాడు అనమాట. మనస్వి కమ్ హియర్. ఈరోజు నీకు ఎలా అనిపించింది చెప్పాలి నువ్వు. ఏమనిపించలేదా?
ఎందుకు వచ్చినా అనిపించింది నీకు అయితే లేదు మంచి అనిపించలే చాలా బాగా అనిపించింది. మరి ఇంతకుముందు ఏమన్నావు నువ్వు నార్మల్ అని నార్మల్ అన్నావు ఇప్పుడు మళ్ళీ చాలా బాగా అనిపించింది అంటున్నావు ఏది కరెక్ట్ అందులో సెకండ్ ఆప్షన్. సెకండ్ కరెక్ట్ అట ఓకే రోహిత్ అడుగుదాం వాళ్ళు అక్కడ ఉన్నారు. అవును ఈ కట్టెలతో ఆడుతున్నాడు నీకు ఎలా అనిపించింది వాళ్ళ ఎందుకు వచ్చినట్టు అనిపించిందా అప్పుడప్పుడు ఇలా రావాలనిపించిందా రోజు రావాలనిపించింది. రోజు రావాలనిపించిందా ఇప్పుడు మా స్వాతి అడుగుదాం హలో స్వాతి నీకు ఎలా అనిపించింది స్వాతి బాగా అనిపించింది నా వల్ల వీళ్ళు బనానా రేమ్ నేర్చుకున్నారు అందుకే హ్యాపీగా ఉంది ఓకే అక్క నీకు ఎలా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. ఓకే బబ్బు ఎలా అనిపించింది బాగుందా వాటర్ వాటర్ డబ్బా వస్తున్నాడు మళ్ళీ నీకు ఎలా అనిపించింది చాలా 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 బాగా అనిపించింది. ఓకే సంధ్య నీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది. ఇంకా కొందరు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఆల్రెడీ అండ్ మా బావ ఎక్కడాడు బావ మాయమైపోయిండు బావ ఎక్కడ విన్నాడు విన్నాడు కదా తారక్ జున్నాని నీకు ఇవాళ ఎలా అనిపించింది చెప్పు మళ్ళీ రావాలనిపిస్తుంది ఒకసారి ఆగు ఒక్క నిమిషం ఆగు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు చెప్పు మా జున్నాని చూసారా ఎట్లా నవ్వుతున్నాడో ఘోరగా నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నాడు చెప్పు మా కార్తిక్ విన్నాన్ని మాత్రం నేను అడగలేదు ఎలా అనిపించింది అని చెప్పేసి ప్రస్తుతం తీసుకుందాం వీళ్ళంతా చదువుతున్నారు మొత్తం ప్యాకింగ్ బిజీ ఉన్నారు నాన్న విన్ను నీకు వాళ్ళు ఎట్లా అనిపించింది ఫస్ట్ లాలా ఏంటి మా విన్నర్ లాలా విన్నర్ లాలా సో అందరికి ఇక్కడ ప్రకృతికి మనం అందరికి వందనం చెప్పుకుందాం కదా ఓకేనా అందరు ప్రకృతికి నమస్కారం చేయండి ఓకేనా మాకు ఇంత మంచి ప్లేస్ ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి సో అందరికీ ఏమంటారు సంతోషం ఇచ్చినందుకు ప్రకృతికి మేము వందనం తెలియజేస్తూ ఇక బయలుదేరుతున్నాం అనమాట ఇంకా పద టైగర్ వస్తుంది టైగర్ వస్తుంది ఓ టైగర్ వస్తుంది నడు టైగర్ వస్తుంది అయ్యో టైగర్ వస్తుంది ఉరుకో టైగర్ వస్తుంది ఉరుకో టైగర్ కింద చెయ్యి అమ్మయ్యా టైగర్ వచ్చింది టైగర్ లేదు ఏం లేదు ఇక్కడ వాటర్ పట్ల వచ్చింది టైగర్ రాలే చలో రండి మెల్లగా అడవిలోకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నారు ఆగులు అంకలు దాటుకుంటా బయటకు వచ్చేస్తున్నారు ఇంకా ఒకరు పట్టుకొని కమాన్ ఒకరు పట్టుకుంటే ఒక్క జారి పడితే అందరు పడతారు ఒకరినొకరు పట్టుకుని అందరు వస్తారు పిల్లవ ఎక్కేసి ఆల్రెడీ కార్లో తిన్నాను ఆగండి వచ్చేదాకా ఆగండి రండి ఒకరు పట్టుకొని వస్తారు ఇక కమాన్ ప్యాకింగ్ ఓవర్ చలో ఎవరి గంజులు పట్టుకున్నారా సాయంత్రం 5:20 మళ్ళీ టెంపుల్లోకి వచ్చాము చూసారు కదా సూర్యాస్తం అవుతుంది వెనకాల మొత్తం ఎర్ర అయిపోయింది మన టెంపుల్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది అన్నమాట ప్రజెంట్ అయితే ప్రశాంతమైన వాతావరణం టెంపుల్ గోపురం ఎట్లా పడుతుంది మొత్తం సూపర్గా అనిపిస్తుంది విన్నాను ఎక్కడ ఎగురుతున్నావు కింద మొత్తం చూసారా బాక్సులు వేసారు గ్యాస్ లడ్డాక్ ఆడుకో జున్ను వింత నాకు ఆడుకో నువ్వు డస్తలేరా ఇటు మనం చూడలే కదా అక్కడ శివాలయం ఉంది చూద్దాం దా ఇట్రా సరే వెళ్దాం దా ఇటు సైడ్ మనకి శివాలయం ఉంటుంది ఇక్కడ చూడ మొత్తం కూడా పార్క్ లాంటి పెంచారు మొత్తం కూడా లడ్డాక ఆడుకుంటలేదా సరే లడ్డాక ఆడుకోమని చెప్దాం దా సరే వెళ్దాం దా ఆదిశంకరాచార్య దగ్గర కూర్చున్నారు జగద్గురు శ్రీ మాదాది శంకరాచార్య దేవాలయం అక్కడ దత్తాత్రేయుని ఉంది ముందట సో గుడి మాత్రం మళ్ళీ 5:30కు తీస్తారు మేము బయలుదేరుతున్నాం ఇంకా జై మాతాకి
ఇక్కడ నుంచి వెళ్ళి ఫోటో తీసుకున్నాను అనమాట డైరెక్ట్ ఇట్లా పడడానికి గుడి గోపురం పడడానికి చూసారు కదా చిన్ను ఎక్కడత్తలేరు సరే జున్ను ఆడుకో ఎటు రావాలి జున్ను సరే పో బేట పో 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 ఎటత్తా పో ప్రసాద వితరణ స్థలం త్రాగునీరు రెండు ఉన్నాయి ఇక్కడ త్రాగునీరు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం సతీ సహిత శ్రీ నవగ్రహ దేవాలయం శ్రీ దుర్గాభవాని గోశాల శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ ఉన్నాయన్నమాట టెంపుల్లో టెంపుల్ వెనకాల సూర్యాస్తం అయిపోతుంది ఎవరు ఏడుస్తారా మరి వెనకాల ఉన్నాడు కదా జున్ను ఓం నమో గణపతి నమః ఓం గణపతి నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః మంగళపతి నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః గుడి లోపల రామ లక్ష్మణ జానకి 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 5:30కు గుడి తీస్తారని చెప్పేసి అనుకున్నాము ఇంకా 5:30 అవుతుంది తీయలేదు ఈ కజన్ మీద బయలుదేరుతున్నామా అక్కడ ఉన్నాయి చలో అందరం అయితే బయలుదేరుతున్నాం చలో అందరికి బాయ్ 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 హైఫై పోనండి ఒకసారి హైఫై నాన్న హైఫై ఇచ్చి పోదాం హైఫై చలో సాయంత్రం 5:06 మేము లాస్ట్ మిగిలింది 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఇంకా వెళ్తున్నాం టాడా వేసుకోపా ఎక్కువ ఎక్కండి జై మాతాకి రామ లక్ష్మణ జానకి చలో ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి వరప్రసాద్ వ్లాగ్స్ విల్ మీట్ అండ్ నెక్స్ట్ వీడియో ఇలా ఆకలి అవుతుందట ఓకేనా ఇంతకుముందు తినలే మీరు ఎందుకు మరి సో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం టిల్ దెన్ బాయ్ బాయ్ జై హింద్ వందే మాతరం కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్